నమస్కారం. ఆదిలాబాద్ ప్రజల ఎన్నో ఏళ్ల కల అనే అంశంపై నిన్నటి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంలో మన గవర్నర్ అయిన ప్రతాప్ శుక్లా గారు ఆదిలాబాద్ ప్రజల కల ఎన్నో ఏళ్ళ ఎదురుచూపు అయిన ఎయిర్పోర్ట్ ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ గురించి చాలా చక్కగా మాట్లాడారు అన్నట్టు. గతంలో సీఎం గారు కూడా నేను వచ్చే సంవత్సరమే ఆదిలాబాద్ ప్రజలకు ఎయిర్పోర్టు అందుబాటులో తీసుకొస్తానని మాటలు చెప్పడం. లోకల్ ఎమ్మెల్యే పాయల శంకర్ గారు కూడా తమ వంతు కృషి చేస్తున్నారు. భూమి సేకరణ కోసం ప్రభుత్వాలు ఆదేశాలు ఇవ్వడం మనకు తెలిసిన విషయమే. త్వరలోనే మన ఆదిలాబాద్ ప్రజల కళ నెరవేరబోతుందా అని అనుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎయిర్పోర్ట్ కన్నా మనకు చాలా ముఖ్యమైనది ఏంటంటే ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్. చెప్పదలుచుకునేది ఏంటంటే ఈ ఎయిర్పోర్ట్ కన్నా మనకు చాలా ముఖ్యమైనది ఏంటంటే ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్. అంటే దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడినట్టే ఈ రైల్వే లైన్ గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరపడం కానీ ఇలాంటివి చేస్తే ఇంకా మంచిగా ఉంటుంది. అలాగే మనం చూస్తే మన ఎంపీ గోడం నగేష్ గారు కూడా ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే గురించి అంటే రైల్వే లైన్ గురించి మాట్లాడడం జరిగింది. మొన్నటి పార్లమెంట్ స్పీచ్లో ఏమన్నారంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అన్నట్టు మన ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్కు. ఎంపీ గారు ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్కు మీరు ఫస్ట్ ముందు చెప్పాలన్నట్టు. అయితే ఇది ఆదిలాబాద్ ముద్దుఖేడ్ ఆదిలాబాద్ గడ్చాందూర్ ఇవి కాకుండా ఫస్ట్ మీరు ప్రస్తావించాలి ఏంటంటే ఆదిలాబాద్ ఆర్మూర్ అని ఫస్ట్ ప్రస్తావించాలన్నట్టు. అయితే అన్నిటికన్నా లాస్ట్గా మీరు మాట్లాడిన 4 మాటల్లో అన్నింటికన్నా లాస్ట్లో మాట్లాడిండ్రు ఈ రైల్వే లైన్ గురించి. అంటే మాట్లాడిండ్రు మంచి విషయమే అది. ఫస్ట్ నెక్స్ట్ ఇంకా మాట్లాడుతూనే ఉండాలి ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ గురించి. ఈ రైల్వే లైన్ ఒకటి, ఈ ఎయిర్పోర్ట్ ఒకటి, ఇవి 2 వస్తే మన ఆదిలాబాద్ చాలా వరకు అభివృద్ధి చెందవచ్చని